హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ సభ్యులకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ప్రోత్సాహం అందించారండి. ప్రభుత్వం తరపున సాయం అందించడం పెద్ద విషయం కాదు, కానీ వ్యక్తిగతంగా లక్షల్లో సాయం అందించి పవన్ తన పెద్ద మనసు చాటుకోవటం విశేషం. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి భారత మహిళా అందుల క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది వెళ్ళారు. వారితో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతదేశ ప్రతిష్టను పెంచేలా చిరస్మరమైన విజయాన్ని అందించిన వాళ్ళందరినీ పవన్ అభినందించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన జట్టులోని ప్రతి మహిళా క్రికెటర్లకు ఒక్కొక్కరికి 5 లక్షలు, కోచ్కి 2 లక్షలు చెక్ను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అలాగే ప్రతి మహిళా క్రికెటర్కు పట్టుచీర, శాలువతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన వస్తువులు కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని సత్కరించిన అనంతరం పవన్ మాట్లాడుతూ క్రికెటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి అన్ని రకాలుగా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు దీపిక, ఆమె కెప్టెన్ కరుణాకుమారి ఉండడంతో తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్ తెలిపారు. ఇదే సమయంలో అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణాకుమారి తమ గ్రామ సమస్యల్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి రహదారి కోసం విన్నవించారు. పవన్ సానుకూలంగా స్పందించారు. నిజంగా ఈ తరం నాయకుల్లో ఇలా క్రికెటర్లని గుర్తించి వాళ్ళకి చేయూతనిచ్చి ప్రభుత్వ సొమ్ము కాకుండా సొంత డబ్బులతో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని వాళ్ళకి 5 లక్షలు డబ్బులు ఇవ్వటం, పట్టుచీర ఇవ్వటం, ఇవన్నీ నిజంగా ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడిగా కాదు, పవర్ స్టార్ అనే బిరుదుని పవన్ కళ్యాణ్ సార్థకం చేసుకుంటారని చెప్తున్నారు వాళ్ళ అభిమానులు.